కనుక ప్రజల యొక్క మైండ్ పైన పనిచేయడము మోడీ గారికి పెట్టిన విద్య. ప్రజలను తన వెంట తీసుకెళ్లి క్యాంపెయిన్ లో ఈరోజు స్కూల్ బేబీ కూడా చాక్లెట్ తిన్న తర్వాత ర్యాపర్ చాక్లెట్ రోడ్డు పైన వేయడం లేదు, క్లాస్ రూమ్ లో వేయడం లేదు, జేబులో పెట్టుకుంటున్నారు. రాజుగారు మీరు గుర్తు పెట్టుకోండి, జేబులో పెట్టుకొని లేకపోతే స్కూల్ నియరెస్ట్ డస్ట్బిన్ వరకు నడుస్తూ ఉంది స్కూల్ బేబీ. సో ఇది ఈ దేశంలో వచ్చినటువంటి మార్పు మోడీ గారు తెచ్చారు. అలాగే ఇప్పుడు మనం చెప్పలేము, నిన్న ఇచ్చినటువంటి ఆదివారం ఇప్పించినటువంటి ఏదంటే క్యాంపెయిన్ అగెనిస్ట్ ఒబేసిటీ చాలా పెద్ద ఎత్తున ఇచ్చారు. ఇస్తూ వారేమన్నారంటే ఒక ఛాలెంజ్ విసిరారు. కమాన్, మనము కనీసం మనం వాడే ఒక నూనె ఆయిల్ ఏదైతే ఉందో ప్రతి నెల మనం వాడే ఆయిల్ లో 10% తగ్గిద్దామా, కమాన్ ఛాలెంజ్ స్వీకరిస్తారా ఈ ఛాలెంజ్ అని ఒక క్యాంపెయిన్ దీని కొరకు ఇంటెన్సిఫై చేయడానికి ఒక 10 మంది పేర్లు ప్రస్తావించారు. వాళ్ళను ఛాలెంజ్ చేశారు. వాళ్ళంతా కూడా అంటే అర్థమైందంటే వీళ్ళంతా కూడా సమాజంలో ఒక బ్రాండ్ అంబాసిడర్ గా నిలబెట్టడం. వీళ్ళంతా సెలబ్రిటీలు. మోడీ గారు తీసుకున్న పేర్లు అన్ని కూడా వివిధ రంగాల నుంచి తీసుకున్నారు. అయితే అప్పుడు మొన్న ఆదివారం మాట్లాడిన మన్ కీ బాత్ లో పేర్లు చెప్పలేదు, కానీ నెక్స్ట్ డే తన యొక్క ఎక్స్ లో పోస్ట్ చేశారు. వాళ్ళ పేర్లన్నీ పోస్ట్ చేస్తూ ఛాలెంజ్ 10% ఆయిల్ తగ్గిస్తామా అని అన్నప్పుడు వెంటనే స్పందించింది ఎవరంటే ఉమర్ అబ్దుల్లా. I take this challenge. So I am very happy to join the campaign. అని చెప్పేసి వెంటనే స్పందించాడు ఆయన. దాంతో ఇది వేడెక్కింది దేశం అంతా కూడా. ఈ 10 మంది ఏదైతే పేర్లు మనం చూస్తామో, మీరు చూసినట్టయితే ఎంత ప్రామినెంట్ పేర్లు అండి. ఉమర్ అబ్దుల్లా పొలిటీషియన్, ఒక ఉమర్ అబ్దుల్లా కనిపెడతాడు, కానీ మిగతా వాళ్ళంతా కూడా ఆనంద్ మహీంద్రా ఇండస్ట్రియలిస్ట్, చాలా పెద్ద మహీంద్రా సంస్థల ఇది. అలాగే సినిమా యాక్టర్లు ఉన్నారు దీంట్లో, మోహన్ లాంటి వాళ్ళు, వీళ్ళంత గొప్ప యాక్టర్లు ఉన్నారు. అలాగే నిరావు అని చెప్పేసి భోజ్పురి సింగర్, తర్వాత యాక్టర్ కూడా. మను భాకర్ అని చెప్పేసి షూటింగ్. అలాగే మీరాభాయ్ చాను వెయిట్ లిఫ్టర్. నందన్ గారు మనందరికి తెలుసు, ఇన్ఫోసిస్ కో ఫౌండర్. ఇలా మంచి సుధామూర్తి గారు, ముఖ్యంగా సుధామూర్తి గారు అయితే గొప్ప ఫిలాంథ్రఫిస్ట్, నారాయణమూర్తి గారి వైఫ్, ఆమె గొప్ప రైటర్. ఇలాంటి వెరీ వెల్ చోజన్ నేమ్స్ ఇవి అన్ని కూడా బ్రాండ్ అంబాసిడర్ గా ఛాలెంజ్ విసిరారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు వాళ్ళ సోషల్ మీడియాలో స్పందిస్తూ మెల్లమెల్లగా వేడెక్కుతా ఉంది సోషల్ మీడియా విషయం అంతా కూడా. నిజంగానే ఒబేసిటీ ఇది ఒక సమస్య, దేశం అంతా ఆలోచించాల్సినటువంటి సమస్యగా మోడీ క్రియేట్ చేయగలరు. మోడీ గారికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే పాలిటిక్స్ కేవలం పాలిటిక్స్ లో కోసమే కాదు, సమాజం యొక్క మార్పు, సోషల్ చేంజ్ కొరకు తన యొక్క సోషల్ మీడియాను ఉపయోగించగలడు మోడీ గారు. లక్షదీప్ అనుకుంటా దీవి అక్కడికి వెళ్ళేసి ఒకసారి దేశాన్ని తన చిన్న ఒక పోస్ట్ ద్వారా, సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఒక దేశాన్ని నియంత్రించగలుగుతాడు. కనుక మంచి విజిటింగ్ ప్లేస్ లక్షదీప్ అవుతుంది అనే ఒక వర్డ్ చాలన్నట్టు మొత్తం మాల్దీవ్స్ కు గిరాకీ తగ్గిపోతుంది, వాళ్ళ ఆర్థిక ఇదే దెబ్బతీస్తున్న పరిస్థితి పడుతుంది. కనుక మోడీ గారికి ఈ విద్య వెన్నతో పెట్టినటువంటి విద్య ఇది. ఇలాంటివి అన్ని కూడా చేయగలరు. ఇందులో ప్రధానమైనది మాత్రం ఈ రోజు మనం చూస్తున్నది ఒబేసిటీ వ్యతిరేకంగా ఫైట్ చేయడమే కాకుండా పాలిటిక్స్ లో కూడా మనం ఏం కనిపిస్తుంది అంటే, మీరు చెప్పినట్టుగా ఉమర్ అబ్దుల్లా రెస్పాండ్ కావడం. మీరు అన్నట్టుగా ఉమర్ అబ్దుల్లా ఈ మధ్య కాలంలో ఆయన స్వరం మారుస్తూ వస్తున్నాడు. మోడీకి అనుకూలంగా అనేకన్నా ఆయన తన రాష్ట్రంలో కావాల్సిన మార్పులు ఆయన కొన్ని కోరుకుంటున్నాడు. ముఖ్యమంత్రి అయ్యాడు కనుక బాధ్యత పెరిగిపోయింది, కనుక స్వరం మారిపోయింది ఆయన వెంటనే. మీరు అన్నట్టుగా అది సోనామార్గ్ ఓపెనింగ్ అప్పుడు చాలా పెద్ద రైల్వే ప్రాజెక్ట్ కదా అండి అది. సొరంగం గుండా రైలు వెళ్ళడము, దూరం తగ్గిపోవడము, ఆ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా దేశానికి దగ్గర అయిపోయారు. అందుకే ఆయన మాట అన్నాడు, దిల్ కా దూర్ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది. ఢిల్లీ నుంచి కాశ్మీర్ దూరం అనేటువంటి మాట గతంలో ఉండేది, ఇప్పుడు ఆ దూరం తగ్గింది అనే సెన్స్ లో మాట్లాడినట్టున్నారు. ఢిల్లీ కా దూర్ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది, దాంతో దిల్ కా దూర్ కూడా తగ్గిపోయింది. చాలా చమత్కారంగా మాట్లాడాడు. మోడీని చాలా పనిగట్టుకొని ప్లీజ్ చేస్తున్నాడు ఆయన కూడా. రాజకీయ 370 ఆర్టికల్ ఇంకక్కర్లేదు మాకు అనే పద్ధతిలో మాట్లాడుతున్నాడు. పాకిస్తాన్ తో చర్చలు అనవసరం అనే కాడికి వచ్చారు. ఒకప్పుడు వీళ్ళిద్దరు తల్లిదండ్రులు, తండ్రి కొడుకులు
పాకిస్తాన్తో చర్చలు జరపాలి అని డిమాండ్ చేసే వాళ్ళు ఈరోజు అవసరం లేదు పాకిస్తాన్తో చర్చలు అనే వరకు వచ్చారు. ఇలా స్వరం మారిపోవడం కాదు, బార్డర్ స్టేట్ లో అలా మారకపోతే కూడా కష్టం. నిత్యము గొడవ, నిత్యము ఇది ఆమ్ ఆద్మీ పార్టీతో ఉంటుంది చూడండి. మంచి చెడు ఏముండదు, తిట్టుకోవడమే, అరుచుకోవడమే, ప్రతిదీ రాజకీయమే. అది కాశీ అయినా, అది మధుర అయినా, లేదా ఇదేదైనా ఇంకేదైనా, కుంభమేళ అయినా, దేవుడు దయ్యం అన్ని ఒకటే. వాళ్ళ రాజకీయంతో అన్ని మూడేస్తారు. కానీ ఇక్కడ జరుగుతున్నది అది కాదు. ఎందుకంటే మోడీ గారికి రాజకీయంతో పని లేదు, దేశ హితమే చాలా అవసరం. ముఖ్యంగా కశ్మీర్ చాలా కీలకమైన ప్రాంతం కనుక వీరు ఆ విధంగా రెస్పాండ్ కావడం, వారు కూడా చాలా పాజిటివ్. ఈవెన్ ఫరూక్ అబ్దుల్లా కూడా మీరు అన్నట్టుగా ఇప్పుడే కాదు, లాస్ట్ 2 months నుంచి మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఆయన స్వరం మార్చాడు. ఆయన కాంగ్రెస్ తిట్టడం మొదలు పెట్టాడు, ఇండియా కూటమి తిట్టడం మొదలు పెట్టాడు. తనుకోండి, ఇంకా బాగా తన్నుకోండి అన్నాడు ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో కాంగ్రెస్ గొడవ పడ్డప్పుడు. ఇంకా బాగా తనుకోండి, ఏడుంది ఇండియా కూటమి అని ప్రశ్నిస్తున్నాడు ఆయన. సో ఆ విధంగా రాజకీయాలు మారిపోతున్నాయి. మోడీ గారు ఇటువంటి విషయంలో పాలిటిక్స్ దూరం పెట్టి, శరద్ పవార్ గారు లాంటి ఒక పెద్ద మనిషితో ఆయన మర్యాద ఇచ్చిన తీరు ఏదైతే ఉందో అది మనం మర్చిపోకూడదు. కనుక కొన్నిసార్లు మోడీ గారు ఆ విధంగా స్పందిస్తారు. మొన్ననే కదా అండి శరద్ పవార్ గారు మరాఠాల సమావేశం ఏదో ఢిల్లీలో జరిగితే ఒక పెద్ద మనిషి ఎలా గౌరవించాలో అలా గౌరవించే ప్రయత్నం చేశారు. సో మోడీ గారు వారికి ఈ విద్య బాగా తెలుసు, ఎక్కడ తగ్గాలి ఎక్కడ నెగ్గాలి అనేటువంటి విషయం ఏదో అంటారు కదా, అది బాగా తెలిసినటువంటి నాయకుడు. ఆ విధంగా ఇంకా ఇప్పుడు ఢిల్లీ గెలుపు తర్వాత రాజు గారు మహారాష్ట్ర పాలిటిక్స్ మారిపోతాయి. ఇప్పుడు మీరు ఏదో నంబర్ తగ్గింది పార్లమెంట్ మెంబర్స్ అన్నారు కదా, ఊరికే ఉన్న దగ్గరనే మెంబర్ పెరిగిపోతుంది, 300కు చేరుకుంటుంది. ఎందుకంటే పునరేకీకరణ జరిగిపోతుంది. వరుస పెట్టి విజయాలతోటి అన్ని పార్టీలు మోడీ లైన్లోకి రావాల్సిందే. కనుక ఇదంతా కూడా మళ్ళా దేశ హితం కొరకే. మోడీ నంబరు ముఖ్యం కాదు, మనకు దేశం యొక్క నంబరే చాలా ముఖ్యం. అలా చూస్తున్నాను నేను ఈ మొత్తం పాలిటిక్స్. మీరు అన్నట్టుగా ఇండీ కూటమి ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కాబట్టి ఇండీ కూటమి బయటకు చెప్పలేకపోతుంది కానీ లోపల కాలుతోంది. ఈ 2 పార్టీలు అనే కంటే కూడా ఇక్కడ పార్టీల ప్రస్తావన కంటే కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి సంబంధాలు ఉండాలి కదా. జమ్మూ కాశ్మీర్ డెవలప్ కావాలంటే కేంద్ర సహకారం తప్పనిసరి. ఆ సహకారం కోసం ఇప్పుడు ఇంకో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒమర్ అబ్దుల్లా ఈ మధ్య మాట్లాడడం జరిగింది, స్టేట్హుడ్ని రాష్ట్ర హోదాని మళ్ళీ తిరిగి సరైనటువంటి సమయంలో రీస్టోర్ చేస్తామని చెప్పి మోదీ గారు హామీ ఇచ్చారు. నాకు నమ్మకం ఉంది అనేటువంటి అంశాన్ని కూడా ఒమర్ అబ్దుల్లా మాట్లాడడం జరిగింది. అదేమైనా మరి రాబోయే 2-3 సంవత్సరాల్లో ఏమైనా జరుగుతుందేమో చూడాలి, తిరిగి రాష్ట్ర హోదా పూర్తిగా ఇవ్వడం అనేది జరుగుతుందేమో చూడాలి. మరి ఈ మంచితనం మీద అంతా కూడా ఈ మాటలు ఆ స్టేట్హుడ్ కోసమేనేమో చూడాలి. అవును, తప్పకుండా అది చాలా కీలకమైనది రాజు గారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు స్టేట్హుడ్ వస్తుంది అని చెప్పేసి, వస్తుంది కూడా. ఎందుకంటే మోడీ గారు ముందే మాట ఇచ్చారు కనుక తొందరలోనే అది జరిగిపోతా ఉంది. అది అవసరం కూడా, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు కూడా అవుతుంది. వాళ్ళు కూడా ఆశిస్తున్నారు. టోటల్ గా ఏంటంటే నిరంతరం గొడవ పడాల్సిన అవసరం లేదు. ఒకసారి ఎన్నికలు అయిపోయాక మీ యొక్క పరిపాలన దక్షత చూపించాలి, గుడ్ గవర్నెన్స్ అంటే ఏందో ప్రజలు చూడాలి. అన్ని రాష్ట్రాల్లో అలాగే జరగాలి. రోజు ఒక గొడవ, రోజు ఒక స్టేట్మెంట్, గిల్లి గజ్జాలు పెట్టుకోవడము, మమతా బెనర్జీ లాగా లేకపోతే వీళ్ళ లాగా, ఆమ్ ఆద్మీ పార్టీ లాగా ఈ పాలిటిక్స్ ఏదైతే హేట్ పాలిటిక్స్ అంటామో దేశంలో శృతిమించిపోతున్నాయి. కనుక ఎన్నికల తర్వాత హేట్ పాలిటిక్స్ ఆపేసేయాలి. ఎన్నికల సమయంలో మీరు ఏం మాట్లాడినా పర్వాలేదు. అలాంటిదే దేశం కోరుకుంటుంది, దేశ ప్రజలు కూడా అది కోరుకుంటారు. అయితే వరుసగా జరిగిన అన్ని ఎన్నికల్లో కూడా ఇండీ కూటమి అంటే అడ్రస్ లేకుండా పోయింది. జమ్మూ కాశ్మీర్, మహారాష్ట్ర, హర్యానా, ఢిల్లీ ఎక్కడికక్కడ తునాతునకలు అయిపోయింది. అసలు ఇండీ కూటమి ఫరూక్ అబ్దుల్లా మాట్లాడినట్టుగా అసలు ఎక్కడుంది ఇండీ కూటమి అనేటువంటి ప్రశ్న అయితే ఈ రోజున డెఫినెట్గా ఉంది. సో ఇండీ కూటమి భవిష్యత్తు ఏంటి, అసలు ఉంటుందా లేకపోతే ఇప్పటికే డిస్మాంటిల్ అయిపోయినట్టుగా దాని ఎగ్జిస్టెన్స్ మొత్తమే లేకుండా పోయింది అనుకోవాలి? ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ కంటెస్ట్ చేయడం కాకుండా ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చాక 0 రిజల్ట్స్ వచ్చిన కాంగ్రెస్, 3వసారి 0 కష్టపడి సాధించుకున్న కాంగ్రెస్ సెలబ్రేషన్ చేసుకున్నది రాజు గారు. హ్యాట్రిక్ జీరో కొట్టిన సందర్భంగా ఎవడైనా సెలబ్రేట్ చేసుకుంటారా? ఎందుకు అని అంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయింది, వాళ్ళకి కావాల్సిన పని జరిగిపోయింది. ఇది వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి సంబంధాలు.
ఈ సంబంధాలను చూస్తే మనకు అర్థమవుతుంది ఇండియా కూటమి ఏం కాబోతుంది అని. ఇంకా రేపు బెంగాల్లో ఉంటుంది, మజా వస్తుంది. బీహార్ ఆమె కూడా బీహార్. కనుక ఈ ఎన్నికల తర్వాత ఇండి కూటమి ఎక్కడ కనపడదు మనకు. ఇంకా ఒక్కసారి తమిళనాడు కనుక ఎన్నికలు అయిపోతే ఇండి కూటమి అనేది పూర్తి చెల్లా చెదరైపోవచ్చు. మనం కాంగ్రెస్ పరిస్థితి కూడా మరీ దీనంగా ఉంటుంది దేశంలో. కనుక పొలిటికల్ చేంజ్ అనేది చాలా పెద్ద ఎత్తున వస్తుంది. నెక్స్ట్ పార్లమెంట్ ఎన్నికలు ఏదైతే నియోజకవర్గాల పునరీకరణ, తర్వాత మహిళా రిజర్వేషన్, ఇలాంటివి అన్ని కూడా రేపు పెద్ద మార్పులు రాబోతున్నాయి. జనాభా లెక్కల జరిగిపోతాయి. కనుక ఈ మార్పులన్నీ జరిగాక మోడీ యొక్క పార్టీ, జాతీయ భావాలు ఇవన్నీ కూడా మరింత స్ట్రెంగ్తన్ అవుతాయని మనం అందరము ఆశించవచ్చు. జరిగేది కూడా అదే అని నాకు అనిపిస్తుంది. మీరు అన్నారు హ్యాట్రిక్ జీరో అంటే ఒకప్పుడు 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ, షీలా దీక్షిత్ గారు సీఎంగా ఉన్నప్పుడు 15 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీ వరుసగా 3 సార్లు 0 నెంబర్కి జీరోకే పరిమితం అవడం అనేది ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఉందో ఆ పార్టీ పరిస్థితి మనకు అర్థమవుతోంది. ఇక్కడ ఏపీలో కూడా అదే పరిస్థితి వాస్తవానికి. అక్కడ కూడా సున్నానే కదా, స్టేట్ సెపరేట్ అయిపోయిన తర్వాత 0. చాలా రాష్ట్రాల్లో 0, రేపు ఒరిస్సాలో కూడా 0 అవుతుంది, అంతటా 0 అవుతుంది, బెంగాల్లో 0 అవుతుంది. 0 పార్టీగా దేశంలో నిలబడుతుంది. మనం చెప్పాలంటే అంటే మీరు వీళ్ళ పాలిటిక్స్ చూసినట్టయితే ఎక్కడ కూడా గ్రౌండ్ వర్క్ ఎక్కడైనా కనిపిస్తుందా రాజు గారు? ఎప్పుడు కూడా ఎన్నికలప్పుడు సరే రాహుల్ గాంధీ వస్తారు, 2 స్టేట్మెంట్లు ఇస్తారు, లేకపోతే రాజ్యాంగం పట్టుకుంటారు, ఇక్కడ చెప్తారు, అక్కడ చెప్తారు, కొన్ని స్టేట్మెంట్స్ ఇస్తారు, దేశమంతా ఒక రాజకీయ వేడి పుట్టించగలుగుతారు. కానీ నిజంగా కింద గ్రౌండ్ లో మిగతా 4 years ఏదైతే ఉంటుందో, ఎన్నికల ఇయర్ కాకుండా పీస్ టైం అంటాం, వార్ టైం, సరే పీస్ టైంలో మీరు ఏం చేస్తున్నారు అని. మీరు ఏ రాజకీయ పార్టీ అట్లా ఉండదు. పీస్ టైంలో చాలా పని జరుగుతూ ఉంటుంది. అండర్ గ్రౌండ్ వాళ్ళ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయి, మెంబర్షిప్ జరుగుతుంటుంది, కొత్త కమిటీలు ఏర్పడుతుంటాయి, యంగ్ బ్లడ్ ను అపాయింట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా జరగాలి కదా పార్టీ అన్నప్పుడు. ఇవేవి ఉండకుండా ఊరికే ఎన్నికల నుంచి ఎన్నికల వరకు పోవడం కాంగ్రెస్ యొక్క పరిస్థితిని మనం కళ్ళతో చూస్తున్నాము. అందుకే ఇది తొందరలో అదృశ్యమైపోతుందా అన్నటువంటి పరిస్థితిని రీచ్ అయింది ఈరోజు కాంగ్రెస్. కరెక్ట్, మీరు అన్నట్టుగా ఈ రాబోయే బీహారు, ఆ తర్వాత జరగబోయే 26లో జరగబోయే ఈ పశ్చిమ బెంగాల్ ఎలక్షన్లు అన్నిటి తర్వాత మరి ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో మనం ఫ్యూచర్లో చూడాలి. ఎనీహో జమ్మూ కాశ్మీర్ ప్రజలు అలాగే రాష్ట్రం గత కొన్ని దశాబ్దాలుగా రకరకాల కారణాలతో వెనకబడింది కాబట్టి ఈ సందర్భంగానైనా ఆ రాష్ట్రం మరింత వృద్ధిలోకి రావాలని చెప్పి మనం కోరుకుందాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో మేబీ స్టేట్ హుడ్ అనేది మేబీ ఇస్తారేమో, చూడాలి రాబోయే రోజుల్లో. ఎందుకంటే మోదీ గారు ప్రామిస్ చేశారు, సరైనటువంటి సమయంలో ఇస్తామని చెప్పి ప్రామిస్ చేశారు. మేబీ ఇస్తారేమో, చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఫర్ దట్. థ్యాంక్ యూ మురళి గారు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.